నేను చెన్నై అంటే మద్రాసు నుంచి ప్రత్యేకంగా చౌదరి గారి ఈ కార్యక్రమానికి రావాలని కోరటం కాదు, ఆదేశించినట్టుగానే భావించి భగవత్ సేవ ఇంత ప్రేమతో ఆప్యాయతతో చేస్తూ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ, మీకు సారథిగా ఉన్నటువంటి చౌదరి గారు, వారి మిత్రులు, ఇంకా భక్తజనాలు చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా చూచేదానికి కూడా ఆస్కారం కలుగుతుందనే భావనతో నేను రావటం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలోనే కాదు ప్రక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. గత 15 రోజులుగా వర్షాలతో అడపా తడపా పట్టడం, కార్యక్రమాలకు వ్యాఘాతం కలుగుతూ ఉన్నది. కానీ భగవత్ కృప వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వ్యాఘాతం కలగకుండా, మొదటి రోజు 4 చినుకులు పడ్డా అంతటితో ఆగిపోయింది. ఒక రకంగా పెద్దలు అంటూ ఉంటారు, ముందు వర్షం పడితే నేలంతా పునీతం అవుతుందని. ఆ రకంగానే భావించాలి. కార్యక్రమాలు నిర్విఘ్నంగా మీ అందరి తోడ్పాటుతో, మానసికమైనటువంటి తోడ్పాటుతో కార్యక్రమాలు బాగా జరిగాయి. ఈ కార్యక్రమాల చివరి రోజున మీతో పాటుగా నేను, మా పిల్లలు కూడా వచ్చి చూచి ఆనందించేదానికి ఆస్కారం కలిగినందుకు ఇది ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా.